హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డేదండి, కేక్ కటింగ్ వీడియో అండి. ఇది వచ్చేసి అయితే ఇక్కడ మా బాబుకి ఇష్టమైన స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు మార్నింగ్ చేయడానికి కుదరలేదు, అలా అందుకని చెప్పేసి ఈవినింగ్ చేస్తున్నాను. వాడికి సేమియా కేసర్ అంటే చాలా ఇష్టం, అందుకని వాడి కోసం సేమియా కేసర్ చేస్తున్నాను. వీడియో చూసేయండి. అయితే ముందుగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా బ్రౌన్గా వచ్చాక తీసేసేయాలి. నేను ముందు వీడియోలో కూడా కేక్ ప్రిపరేషన్ వీడియో పెట్టాను కదా, దాని నెక్స్ట్ పార్ట్ అండి ఇది. చూడని వాళ్ళు ఉంటే చూసేయచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి సేమియా వేసుకున్నాను. సేమియా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే సేమియా కేసరి అంటేనే నెయ్యి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే, అంటే మరీ ఎక్కువ కాదండి, దాన్ని తగ్గట్టుగా వేసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమియాకి కొంచెం క్రిస్పీగా వేగాలి. సేమియా వేగిపోయిందండి, నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఈ కలర్ వస్తే చాలు. ఓకే అండి, సేమియా తీసేసుకున్నాను. అలా అయితే వాటర్ అండి, నేను తీసుకున్న సేమియాకి తగ్గట్టుగా వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ మసిలిన తర్వాత సేమియా వేసేసుకోవాలి. ఓకే అండి, వాటర్ మసిల్ని సేమియా వేసేసుకుందాం. సేమియా అయితే మెత్తగా అయితే ఉడకకూడదండి, కొంచెం మీడియం అంటే ఇట్లా మన చేతితో నలిపితే తునగాలి తప్ప అంత కొంచెం మెత్తగా అయితే అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి, మరి మెత్తగా ఉంటుంది, అది చుట్టానికి కూడా బాగోదన్నమాట. ఓకే అండి, ఇక్కడ సేమియా అయితే ఉడుకుతున్నాయి. షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ అయితే నేను ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ తీసుకొని ఇంకొంచెం వేసుకున్నాను. మాకైతే స్వీట్నెస్ సరిపోయింది. చూసారా, నేనైతే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేశానండి. వాటర్ ఉన్నప్పుడు వేస్తే అంత మంచిగా అనిపించదు, ఇక తర్వాత కూడా లూజ్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగి అది కొంచెం దగ్గర పడాలి. ఇక్కడ వచ్చేసి నా దగ్గర అయితే ఇలాచీ పౌడర్ లేదండి, అందుకని చెప్పేసి నేను పచ్చకర్పూరం యాడ్ చేసాను. అంత కొంచెం చిటికడు అంతే, మరీ ఎక్కువ వేస్తే చేదైపోతుంది, అందుకని చెప్పేసి ఒక చిటికడు వేసుకున్నాను. ఓకే అండి, ఇక్కడ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడన్నా ఈ స్టైల్, నా స్టైల్లో కూడా ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. మా పిల్లలు అయితే తిన్నారండి. నెక్స్ట్ డేకి కూడా ఉంది, వాళ్ళిద్దరికి తినేసారు మంచిగా. నేను ఎప్పుడు చేసే స్వీట్ అయితే వాడికి ఇష్టం అండి ఇది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి బర్త్డే వీడియో, కేక్ కటింగ్ వీడియో. చెప్పాను కదా నేనే కేక్ ప్రిపరేషన్ చేశానని చెప్పి, ఇదండి లాస్ట్ పిక్ చూసే ఉంటారు మీరు, ఆ వీడియోలో కూడా పెట్టాను నేను ఎలా వచ్చింది అనేది. అయితే ఇక్కడ వచ్చేసి డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేసామండి, పెద్దగా ఏం చేయలేదు. బెలూన్స్ అతికిచ్చాము, బట్ వాళ్ళు పీకేసి పగలగొట్టడం, ఆడుకోవడం అన్నీ అయిపోయినాయి ఆ టైంకి. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి విషయం చెప్తుంటే చూడండి వాడు ఎలా చేస్తున్నాడో. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగే అండి. వాళ్ళ డాడీతో వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక వాళ్ళ నాని. ఓకే అండి, మా పిల్లల బర్త్డే ఎలా అనిపించింది అంటే, మరీ సింపుల్గా చేసాము అట్లానేం కాదు, చాలు ఈ మాత్రం అండి, అంతే. మనం ఆనందం ఇచ్చుకుంటే చాలు. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి కేక్ కటింగు. మా బాబుకి అందరూ విషెస్ అయితే ఇవ్వండి అండి. ఓకే అండి, కేక్ అయితే కట్ చేసేస్తున్నాడు మా వాడు. చూసాడు, వాళ్ళ చెల్లి అని చెప్తే వాడు పెట్టేసుకున్నాడు నోట్లో. మీకు ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి అక్షింతలండి. ఇక పిల్లలు అంటే ఉన్న చోటైతే ఉండరు. చూడండి, వాళ్ళు ఇంకో పక్క వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్టు మనం కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ అండి. ఇక చూసారు, వాళ్ళ చెల్లి పెట్టొద్దంట. లాస్ట్ వచ్చేసి ఇక నేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా నాకైతే కామెంట్ చేయండి అండి. అలాగే మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అయితే కంపల్సరీగా అయితే ఒక కామెంట్ అయితే చేయండి. లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి అండి. ఇంతే అండి మా బాబు బర్త్డే వీడియో. మాకు నచ్చినట్లుగా మేమైతే చేసామండి. కేక్ అయితే వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే అండి, బాయ్.